ఏపీలో ఎన్నికల ముందర శ్రీకాకుళం జిల్లాలో అధికార వైసీపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగలనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ కీలక మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి హస్తవైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయి. అంతకుముందే 2009లో ఆమె జిల్లా టీడీపీ దిగ్గజ నేత ఎర్రనాయుడిని ఓడించి జైన్ కిల్లర్ అనిపించుకున్నారు. దాంతో ఆమెకు నాటి యూపీఏ 2 ప్రభుత్వంలో కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పదవి కూడా దక్కింది. అయితే ఆమె 2019లో వైసీపీలోకి వచ్చారు. అప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందట. వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఆమెకు బాధ్యతలు ఇచ్చారు. కానీ ఆమె పార్టీని పటిష్టం చేయలేదని, జిల్లా నేతలను కలుపుకొని పోలేదని అధినాయకత్వం భావించి ఆమె ప్లేస్లో ధర్మాన కృష్ణదాస్ని నియమించింది. ఆ తర్వాత ఆమె టెక్కలి అసెంబ్లీ సీటు కోరుకున్నారని ప్రచారంలో ఉంది. కానీ ఆమెను శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని భావించారు. మరి ఏమైందో తెలియదు. శ్రీకాకుళం ఎంపీ టికెట్, టెక్కలి ఎమ్మెల్యే టికెట్ ఆమెకు జగన్ ఇవ్వలేదు. దాంతో అప్పటి నుండి ఆమె వైసీపీ కార్యకలాపాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆమె వైసీపీని వీడటం అయితే దాదాపు ఖాయమైపోయిందని అంటున్నారు. తీవ్ర అసంతృప్తికి లోనైన కిల్లి కృపారాణి కాంగ్రెస్లో చేరితే బెటర్ అని ఆమె నిర్ణయించుకున్నారని వార్తలు కోడైకొస్తున్నాయి. ఇటీవల ఆమె హైదరాబాద్, ఢిల్లీ వెళ్లారని, కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు చేశారని వార్తలు వచ్చాయి. ఆమె తొందరలోనే కాంగ్రెస్ లో చేరతారని అంటున్నారు. శ్రీకాకుళం ఎంపీ సీటులో ఆమె పోటీ చేస్తారు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.